ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే ఒక 60 వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అయితే 27థ్ నవంబర్ నుంచి 15థ్ డిసెంబర్ వరకు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వేకెన్సీస్ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ జనరల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ 52 సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 53 సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సీరియాలజీలో 3, పోస్ట్ నెంబర్ 54 సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్‌లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటి 4 సాలరీస్ చూసినట్టయితే 45,960 నుండి 1,24,150 వరకు కేటాయించారు. నెక్స్ట్ ఫిఫ్త్ చూసినట్టయితే పోస్ట్ కోడ్ 55 సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నెంబర్ 56 సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 57లో సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సీరియాలజీలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 58 సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. పే స్కేల్ వచ్చేసి 42,300 నుండి 1,15,270 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ 59 ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ జనరల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 60 ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 61 ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ సీరియాలజీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 62 ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్స్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. వీటి పే స్కేల్ చూసినట్టయితే 24,280 నుండి 72,850 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ 63 ల్యాబొరేటరీ అటెండెంట్లో 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. పే స్కేల్ చూసినట్టయితే 20,280 నుండి 62,110 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. మొత్తం 60 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మీకేమైనా డౌట్ ఉంటే వీడియోని పాస్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వేకెన్సీస్ చూసినట్టయితే కమ్యూనిటీ వైజ్ చూసినట్టయితే మొత్తం ఓసీ వాళ్ళకే 28 అయితే కేటాయించారు ఫ్రెండ్స్. బీసీ వాళ్ళకి మొత్తం 9 అయితే కేటాయించారు ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకి అయితే 15 కేటాయించారు. ఎస్టీ వాళ్ళకేమో 2, ఈడబ్ల్యూఆర్ఎస్కి 2, అదర్ వాళ్ళకి 4 అయితే కేటాయించారు. మొత్తం 60 ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏది అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ పోస్ట్కి మీకు పోస్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఎక్కువ అయితే ఓసీ వాళ్ళకే అయితే డామినేషన్ ఇచ్చారు. ఎందుకంటే మొత్తం 28 పోస్టులు వాళ్ళకే కేటాయించారు. హాఫ్ ఆఫ్ ద పోస్టులు 60లో హాఫ్ ఆఫ్ ది పోస్ట్ మ్యాక్సిమం వాళ్ళకే ఇచ్చారు. 28 అని ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే మీకు ఎలిజిబిలిటీ చూసుకోవాలంటే వీడియో పాస్ చేసి వీడియోని ఇందులో చూసుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ తెలంగాణ వాళ్ళకైతే 1,000 రూపాయలు ఉంటుంది. ఆల్ అదర్కి మాత్రం 2,000 ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,000 రూపాయలు ఉంటుంది. అదర్ వాళ్ళకి 2,000 ఉంటుంది. ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఉంటుంది. అదర్ వాళ్ళకి 1,200 ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 ఉంటుంది. అదర్ వాళ్ళకి 1,000 రూపాయలు ఉండడం అయితే జరుగుతుంది అని మెన్షన్ చేశారు. పేమెంట్ ఆఫ్ ఫీ చూసినట్టయితే క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్ TSLPRB వెబ్సైట్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్లికేషన్ అయితే చేసుకోవాలి అని చెప్పారు. www.tgprb.inలోనే రిజిస్టర్ అవ్వాలి అని చెప్పారు. మీ మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి క్రియేట్ చేసి అందులో లాగిన్ ఐడి చేసి మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలి అని మెన్షన్ చేశారు. స్టెప్ 2 అయితే ఏదైతే మీ ఫీ పే చేస్తారు కదా, అది త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, అందులో ఏ మోడ్ అయితే అవైలబుల్ ఉందో ఆ మోడ్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. స్టెప్ 3 చూసినట్టయితే ఒకవేళ మీ పేమెంట్ చేసిన తర్వాత మొత్తం రెస్పాన్సిబిలిటీ మీదే ఫ్రెండ్స్. ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ అది ఫెయిల్ అయితే అది వాళ్ళ తప్పు అయితే కాదని క్లియర్గా మెన్షన్ చేశారు. రీఫండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. అయితే మీరు రిజిస్ట్రేషన్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఆర్ యూజర్ ఐడి సెలెక్ట్ ద పోస్ట్, అంటే మీరు అందులో ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉంటుందో ఆ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేసుకోండి అని మెన్షన్ చేశారు. ఫీజు అయితే చూసినట్టయితే మీరు ఏ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పోస్ట్కి ఉన్నంత ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. పేమెంట్ మాత్రం అందులో ఏ మోడ్ అయితే అవైలబుల్లో ఉంటుందో ఆ మోడ్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాక, అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ అయితే ఒక సాఫ్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ షీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే స్కాన్ చేసి ఉంచుకోవాల్సింది అని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ చేయనీకి ఉంచుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది.
దాన్ని కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసుకొని ఉంచుకోండి అని మెన్షన్ చేశారు క్లియర్‌గా. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినారు కదా! రీసెంట్ పాస్‌పోర్ట్ గ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ సిగ్నేచర్ అని ఒక బాక్స్‌లో మెన్షన్ క్లియర్‌గా చూపియడం జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మీరు స్కాన్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోటో ఆర్ సిగ్నేచర్ ఉంటుంది కదా! దాని సైజ్ వచ్చేసి 100 కేబీలు మినిమమ్ సైజ్ ఇన్ 30 కేబీ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి అని మెన్షన్ చేశారు. ఒకవేళ దానికన్నా మించి ఉంటే ఆ అప్లికేషన్ అయితే డెఫినిట్‌గా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ లైన్ అయితే అదే ఉంటుంది. చూసుకోవాలంటే ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు మీ పేజీలోకి అయితే లాగిన్ కావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అంతా సబ్మిట్ చేసిన తర్వాత మీరు అయితే ఒక అప్లోడ్ అయిపోయినాక క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ ఏ సాఫ్ట్ కాపీ అని మెన్షన్ చేశారు. అందులో మీరు అయితే ఫామ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని ఒక డౌన్లోడ్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఎవరైనా పర్లేదు. ఒక పీడిఎఫ్ కాపీని అయితే మీ దగ్గర ఉంచుకోవాలని మెన్షన్ చేశారు క్లియర్‌గా. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే సెకండరీ స్కూల్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని కలిగిన ఒక 10th మెమో అయితే పర్లేదు అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పర్టైనింగ్ టు ది రిలవెంట్ పోస్ట్ యాజ్ పర్ హిజ్ ఎలిజిబిలిటీ. మీరు ఏదైతే పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌కి తగ్గ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి అని మెన్షన్ చేశారు క్లియర్‌గా. స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ స్కూల్ అథారిటీస్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ అథారిటీస్ from 1 to 7th classes or residence certificate issued by MRO in case where the candidates has not studied in any educational institution for last 4 by 7 years stay period to inclusive of 7 క్లాస్ అనలెక్చర్ కింద అయితే ఫామ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అనలెక్చర్ ఫామ్స్ ఏవైతే నేనైతే లాస్ట్కి అయితే చూపిస్తున్నా ఆ ఫామ్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఎవరైతే 4 to 7 years మధ్యలో ఎవరైతే గ్యాప్ ఇస్తారో వాళ్ళైతే ఆ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఎస్సీ వాళ్ళు అయితే ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లైంట్ అథారిటీ ఇష్యూడ్ on or after 1st April 2025 ఇన్ కేస్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ అయితే ఆ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఆర్ఎస్ మాత్రం కేటగిరీ ఇష్యూడ్ బై ద కంప్లైంట్ అథారిటీస్ ఇష్యూడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు మాత్రం ఆ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అని చెప్పారు. ఏదైతే 1st April 2025 తర్వాత అయితే ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎన్సీసీ ఉంటే కూడా మీరు అయితే ప్రొవైడ్ చేయవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసినట్టయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ద ఏజ్ 18 ఇయర్స్ నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఫస్ట్ లైన్లో 18 ఇయర్స్, సెకండ్ లైన్లో 34 ఇయర్స్ ఈ మధ్యలో ఉన్న వారు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, ఎవరైతే మిలిటరీలో పనిచేసిన వారైతే 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఆర్ఎస్ వాళ్ళకి 5 years ఉంటుంది. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకైతే 10 years వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్లియర్గా. ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఫ్రెండ్స్, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఇచ్చారు, కానీ జాబ్ వచ్చిన వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇదైతే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.